హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు టాలెంట్ మంత్రి యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగ కానుకగా ఇందిరా మహిళా శక్తి అనే పథకం పేరు కింద మహిళలకు ఉచిత చీరల పంపిణీ అయితే నేటి నుంచి జరగనుంది. అయితే ఈ యొక్క చీరలొచ్చేసి ఎక్కడికి వెళ్లి తీసుకోవాలి? అండ్ అదేవిధంగా ఒక్కొక్కరికి ఎన్ని చీరలిస్తారు? దీనికి గల అర్హతలనేటువంటివేమిటి? ఎవరెవరికి ఇస్తారు? ఎవరెవరికి ఇవ్వరు? ఈ వివరాల గురించి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోను ఎండ్ వరకు చూసి, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం గనుక ఎవరైనా ఛానల్‌ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్‌ను కూడా విజిట్ చేయండి. అందులో కూడా మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషనే అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టున్నాను. అందరూ కూడా చెక్‌ఔట్ అయితే చేయండి. సో, ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే తాజాగా మనకు తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళలకు ఉచిత చీరల పంపిణీ అయితే జరగబోతుందనమాట. ఓకేనా? ఆ యొక్క చీరలకు సంబంధించినటువంటి ఇమేజెస్ కూడా మీరు ప్యాకింగ్‌తో సహా స్క్రీన్ మీద అయితే చూస్తూ ఉన్నారు. ఇమేజెస్ మొత్తం కూడా ఓకేనా? మనకు ప్యాకింగ్ అనేటువంటిది ఈ విధంగా అయితే ఉంటుందనమాట. అయితే ఈ యొక్క చీరలను ఎవరెవరికి పంపిణీ చేయబోతున్నారు? దీనికి గల అర్హతలేమిటి? ఎన్ని చీరలు పంపిణీ చేస్తున్నారు? ఈ వివరాల గురించైతే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. సో, మీరు స్క్రీన్ మీద గనుక చూసినట్లయితే నేటి నుంచి మనకు అక్టోబర్ 10 తారీఖు వరకు ఈ చీరల పంపిణీ అయితే అన్ని జిల్లాల్లో చేస్తారనమాట. సో, అన్ని జిల్లాల్లో ఒకే రోజు పంపిణీ చేయలేరు కాబట్టి మనకు 10 తారీఖు వరకు నిదానంగా అన్ని జిల్లాల్లో అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. సో, మీరైతే ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి కూడా అర్హులైనటువంటి వాళ్ళకు పంపిణీ అయితే చేస్తారు. అయితే ఈ యొక్క ఉచిత చీరలకు సంబంధించి అర్హతలేమిటి? ఏ మహిళలకు ఈ చీరలు పంపిణీ చేస్తారు అంటే, ఇదివరకు మనకు బతుకమ్మ చీరలను రైస్ కార్డ్ ఆధారంగా మహిళలకు పంపిణీ చేసేటువంటి వాళ్ళనమాట. బట్ ఇప్పుడేంటంటే, ఈ యొక్క స్వయం సహాయక బృందాల్లో ఎవరైతే ఉంటారో మహిళలు, ఈ యొక్క స్వయం సహాయక గ్రూపులకు చెందినటువంటి మహిళలకు మాత్రమే పంపిణీ అయితే చేయబోతున్నారు. ఓకేనా? డ్వాక్రా గ్రూప్‌లో ఉన్నటువంటి మహిళలుంటారు కదా! వాళ్ళకి మాత్రమే పంపిణీ అయితే చేయబోతున్నారు. ఒక్కొక్కరికి వచ్చి 2 చీరలు పంపిణీ అయితే చేయబోతున్నారనమాట దాదాపుగా. సో, స్వయం సహాయక బృందంలో ఉంటే చాలండి వాళ్ళు. ఇంక ఏం కార్డు కూడా అవసరమైతే లేదు. ఓకేనా? మీకు ఈ యొక్క రైస్ కార్డ్స్ అనేటువంటివి కూడా అవసరమైతే లేదు. చీరలనేటువంటివి పంపిణీ అయితే చేస్తారు. కేవలం స్వయం సహాయక బృందాల్లో ఉండాలనమాట. ఒక్కొక్కరికి 2 చీరలు. ఓకేనా? సో, మనకు చీరలకు సంబంధించినటువంటి వివరాలు కూడా ఇక్కడ మనం చూడొచ్చు. లైట్ బ్లూ కలర్ కావచ్చు, అదేవిధంగా డార్క్ బ్లూ బార్డర్‌తో వచ్చినటువంటి చీరలు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు తెల్లని పువ్వుల ముద్రతో ఉండేటువంటి చీరలు. ఓకేనా? ఈ విధంగా అయితే చీరలనేటువంటివి కూడా డిజైన్స్ కూడా ఉన్నాయండి. ఓకేనా? నేటి నుంచి మనకు ఈ చీరల పంపిణీ అయితే జరుగుతుంది. అయితే ఈ చీరలను ఎక్కడికి వెళ్లి తీసుకోవాలి? ఏ అధికారులు పంపిణీ చేస్తారు? అనే విషయాల గురించి చాలామందికి డౌట్స్ అయితే ఉండొచ్చనమాట. ఇక్కడ మనం స్క్రీన్ మీద అయితే చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పంపిణీ అయితే జరుగుతుందనమాట. ఈ యొక్క ఉచిత చీరల పంపిణీ వచ్చేసి ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది? మాక్సిమం డ్వాక్రా సంఘాల మహిళలకి ఇస్తున్నారు కాబట్టి సెర్ఫ్ మరియు మెప్మా ఆధ్వర్యంలో అయితే జరుగుతుందనమాట. సో, కాబట్టి మనకు ఈ యొక్క చీరలు ఈ డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలకు పంపిణీ చేస్తున్నారు కాబట్టి, సెర్ఫ్ అండ్ మెప్మా ఆధ్వర్యంలో మీకు పంపిణీ జరుగుతుంది. ఎక్కడ గ్రామ పంచాయతీ కార్యాలయాలు, మున్సిపాలిటీలు అండ్ అదేవిధంగా ఎంపీడీఓ కార్యాలయాలు, ఎస్‌హెచ్‌జీ కేంద్రాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కేంద్రాల వద్ద అయితే మీకు పంపిణీ జరుగుతుంది. జిల్లాల వారీగా లబ్ధిదారుల యొక్క జాబితా కూడా సిద్ధమైతే అయిందనమాట. ఈ యొక్క లబ్ధిదారుల యొక్క ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ ప్రకారము మీకు పంపిణీ అయితే చేస్తారనమాట. ఓకేనా? సో, కాబట్టి ఈ యొక్క టెస్కో అధికారులు చీరలను ఆయా జిల్లాలకు కూడా పంపిస్తూ ఉన్నారు. జిల్లాల వారీగా కదా మీకు పంపిణీ చేసేది. సో, జిల్లాలకు పంపించాక ఒక్కొక్క జిల్లాల వైస్‌గా మీకు పంపిణీ అయితే చేస్తారు. సో, మీరు అనుకోవచ్చు పక్క గ్రామంలో అండ్ అదేవిధంగా పక్క డిస్ట్రిక్ట్‌లో, పక్క మండలంలో పంపిణీ చేశారు. మాకు ఇంకా పంపిణీ చేయలేదనుకోవచ్చు. బట్ అందరికీ అయితే కంపల్సరీగా కన్ఫర్మ్‌గా పంపిణీ అయితే చేస్తారండి. మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క చీరలను అందచేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో, ఈ యొక్క చీరలకు సంబంధించినటువంటి డిజైన్స్ అండ్ అదేవిధంగా కలర్స్ అన్నిటిని గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశాను. మీకేమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్స్‌లో అడగండి. ఇకపోతే ఒక్కొక్క చీర ధర వచ్చేసి దాదాపుగా రూ. 800 వరకు ఉండేందుకు అవకాశం అయితే ఉండొచ్చని ప్రభుత్వాధికారులే చెప్పారు. ఓకేనా? ఇది ఎక్కడ ఫాల్స్ న్యూస్ కూడా కాదండి. ప్రభుత్వాధికారుల దగ్గర నుంచి వచ్చింది. రూ. 800 ఉండేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. ఈ ఒక్కొక్క చీర ధర అని.
ఓకేనా. సో దాదాపుగా 2 చీరలు అయితే మీకు పంపిణీ అయితే చేయబోతున్నారనమాట. ఓకేనా. సో మీరు ఎటువంటి కార్డ్స్ కూడా తీసుకువెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. మనకైతే ప్రెజెంట్ పర్టికులర్గా ఈ కార్డు మీదే కార్డు తీసుకుని వెళ్తేనే ఇస్తారు అని అయితే ఏం మెన్షన్ చేసి చెప్పలేదన్నమాట. ఇంతకుముందు ప్రభుత్వంలో అయితే రేషన్ కార్డు ఆధారంగా అయితే ఇచ్చేవాళ్ళు అనమాట. అలా ఏం లేకుండా డ్వాక్రా సంఘాల్లో ఉంటే చాలు ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గరికి లిస్ట్ అయితే వెళ్తుంది. డ్వాక్రా సంఘాల గ్రూప్ల నుంచి అందరి లిస్టులు అనేటువంటి వెళ్తాయన్నమాట, అర్హుల జాబితాలు మొత్తం కూడా. సో ఇక అధికారుల దగ్గరికి వచ్చాక ఆ లిస్టులను బేస్ చేసుకుని మీకు పంపిణీ అనేటువంటిది అయితే చేస్తారు. అంతేకాని మీరు ఏం చేయవలసిన అవసరం అయితే లేదు. కార్డ్స్ కూడా ఏం తీసుకువెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. కొంచెం నిదానంగానే స్టార్ట్ అయితే అవుతాయన్నమాట కొన్ని జిల్లాల్లో. ఓకేనా. మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.